వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు ఎప్పుడూ తన గ్రామంలోని పాత శివాలయానికి పెద్దగా దృష్టి పెట్టలేదు. కాని పుస్తకంలోని మొదటి సంకేతాన్ని డీకోడ్ చేసిన తర్వాత అతని దృష్టిలో ఆ దేవాలయం ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు ఆ దేవాలయం రహస్యం అతని మనసులో కదులుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని అనిపించింది. అతను అక్కడ దాగి ఉన్నవాటిని కనుగొనే ఉత్సాహంతో దేవాలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఏదో ప్రాముఖ్యంతో ఉన్న ఆ శివాలయాన్ని సందర్శించడానికి రఘు తన మనసులో ధైర్యాన్ని సేకరించుకున్నాడు. తెల్లవారుజామునే రఘు తన ఇంటి నుండి బయలుదేరాడు. ఆ దేవాలయం గ్రామంలోనే అయినప్పటికీ అందులో ఉన్న పాతకాలపు గమ్యం, రహస్యమైన వాతావరణం అతని మనసులో ఒక కొత్త ఉత్సుకతను కలిగించింది. దేవాలయం చుట్టూ పచ్చటి చెట్లు, మల్లెల మాదిరి వెదజల్లిన పూలతో ఒక శాంతి భరితమైన వాతావరణం. రఘు ఆ దేవాలయం గవ్వలతో అలంకరించబడిన గోడల మధ్య నడుస్తూ తన చేతిలో ఉన్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నాడు. పుస్తకంలోని సంకేతం అతనికి ఇక్కడ దాగి ఉన్న రహస్యాల గురించి చెప్పినట్టు ఉంది. దేవాలయానికి దగ్గరగా చేరుకున్న రఘు గర్భగుడి ముందుకు వెళ్లాడు. గర్భగుడి ద్వారంపైని రాతల్లో అనేక వింత అక్షరాలు కనిపించాయి. ఇవి అచ్చం పుస్తకంలోని సంకేతాలతో పోలినవిగా ఉన్నాయి. ఆ అక్షరాలు చూసినప్పుడే రఘు ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఏదో రహస్యాన్ని సూచిస్తున్నాయి అని తనలో అనుకున్నాడు. కాని ఈ అక్షరాలు అతనికి పూర్తిగా అర్థం కాలేదు. పుస్తకంలోని అక్షరాల్లాగే ఇవి కూడా రహస్య సంకేతాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అక్షరాలు అనేక దిశల్లో గీతలతో, కొన్ని ఆకారాలతో కూడుకుని ఉన్నాయి. రఘు వాటిని ఒక పద్ధతిలో చదవాలనుకునే ప్రయత్నం చేయగా అవి అతనికి మరింత చిక్కుగా అనిపించాయి. గర్భగుడి లోపలికి ప్రవేశించిన రఘు అక్కడ పాతకాలపు శిల్పాలు మరియు వాటి మీద లిపి రాసిన రాతలను పరిశీలించాడు. ప్రతి శిల్పం అతనికి ఏదో కథ చెబుతున్నట్టు ఉంది. కాని అవి నచ్చినట్టు తానుగా మాట్లాడలేవు. ఇక్కడ ఏదో ఉంది, కాని దాని అర్థం గ్రహించాలంటే ఇంకా మరింత పరిశీలన చేయాలి అని తనలో అనుకున్నాడు. రఘు ప్రతి మూలకు వెళ్లి అక్కడ ఉన్న శిల్పాలను, వాటిపై ఉన్న అక్షరాలను బాగా పరిశీలించాడు. రఘు కళ్ల ముందు వీటిని సమగ్రంగా పరిశీలించే కొద్దీ అతనికి కొన్ని అర్థాలు వ్యక్తమయ్యాయి. పుస్తకంలో ఉన్న సంకేతాలతో పోల్చుకున్నప్పుడు కొన్ని అక్షరాలు ఒక దారి సూచించేలా కనిపించాయి. అంటే ఈ దేవాలయం లోపల ఏదో విలువైన వస్తువును దాచారని సూత్రీకరణ చేస్తారా అని రఘు అనుమానం పడ్డాడు. కాని అవి ఏమిటి? దేవాలయం లోపల మరింత లోతుగా వెళ్లిన రఘు అక్కడ ఉన్న చిన్న మందిరాన్ని చూశాడు. ఆ మందిరం ద్వారం కూడా వింతలతో నిండి ఉంది. అక్కడ కూడా కొన్ని రహస్య అక్షరాలు, ప్రతీకలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి అతను వాటి మీద మరింత ధ్యాస పెట్టాడు. గర్భగుడి ద్వారం ముందు ఉన్న చిట్టచివరి రాతలో ఒక విశిష్ట సంకేతం ఉంది. అది అతనికి పుస్తకంలోని చివరి పుటలో ఉన్న అక్షరాలను గుర్తుకు తెచ్చింది. రఘు గమనించినప్పుడు గోప్యంగా ఉన్న ఈ అక్షరాలు అతనికి ఒక గూఢార్థాన్ని సూచిస్తున్నట్టు అనిపించాయి. ఆ రహస్యానికి దారిగా కనిపించిన పద్ధతిలో ఉండి ఆ శిల్పాలను మరోసారి పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇది పుస్తకంలో ఉన్న ఆ విలువైన వస్తువుకు దారి చూపించే మార్గం అని అతనికి స్పష్టమైంది. అయితే అన్ని సంకేతాలు స్పష్టంగా కనిపించినప్పటికీ రఘు మరింత జాగ్రత్తగా, ప్రశాంతంగా ఆలోచించాల్సి వచ్చింది. ఇవి అన్నీ ఒక సంక్షిప్తమైన కథగా అనిపిస్తున్నాయి, కానీ దాని అసలు అర్థం నాకు ఇంకా తెలియదు అని తను అనుకున్నాడు. ఈ రహస్యాలకు పరిష్కారం కనుగొనాలంటే ఇంకా ఎంతో అన్వేషణ అవసరం అన్న భావన కలిగింది. రఘు తన నోటబుక్కులో ఆ అక్షరాలను గీసుకుంటూ వాటి పక్కన ఆ అర్థాలను వివరించుకోవాలని ప్రయత్నించాడు. ప్రతి గీత, ప్రతి చిహ్నం అతనికి ఒక కొత్త విధానం గురించి తెలియజేస్తున్నాయి. అంటే ఈ పుస్తకం నాకు చెప్పినట్టు ఇక్కడ ఉన్నది ఒక నిధి మాత్రమే కాదు, అది ఒక కథ అని అనుకున్నాడు. దేవాలయంలోని ప్రతి మూల, ప్రతి శిల్పం, ప్రతి అక్షరం తనలో నూతన ఉత్సుకతను రేకెత్తించింది. అతనికి స్పష్టంగా అర్థమైంది, ఈ రహస్యాన్ని బయటపెట్టడానికి ఈ దేవాలయాన్ని మరింత లోతుగా పరిశీలించాలి. కాని ప్రస్తుతానికి అక్షరాలు మరింత సంక్లిష్టంగా ఉండి అతనికి ఒక కొత్త సవాలుగా మారాయి.
ఈ అక్షరాలు, సంకేతాలు మరియు వాటి వెనుక ఉన్న కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా నేను పుస్తకంలోని మరిన్ని పుటలను డీకోడ్ చేయాలి అని రఘు అనుకున్నాడు. ఇలా రఘు ఆ పాత దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న రహస్య అక్షరాలను పరిశీలించినప్పటికీ వాటి వెనుక ఉన్న సత్యం ఇంకా తెలియకుండానే వెనక్కి వచ్చాడు. కాని ఇప్పుడు అతనికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఈ పుస్తకం అతనికి అందించిన సంకేతాలు ఈ దేవాలయంలో దారి చూపించే మార్గం తప్పక ఇంకా మరింత లోతు ఉన్న కథను కలిగి ఉంది. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.